అయిపోతుంది. రే సాగర్, సాగర్ నానా, పంతులు గారు ఫోన్ చేశారు. మధ్యాహ్నం 12 గంటల లోపల మాసికం అయిపోవాలి. నాశనం, సర్వనాశనం. ఇప్పుడు అమ్మకేం చెప్పాలి? ఒరే, నీ కళ్ళు కాశీలో వదిలేసి వచ్చావేట్రా? ఇష్టం వచ్చిన ట్రై చేస్తున్నావు. దిగరా నువ్వు. అప్పు రే, బయటికి దిగరా. అప్పు ఈ కటౌట్ ఎక్కడో చూసినట్టుందే. వీడా ఇడియట్. ఇది ఆ అబ్బిగడ్ చెల్లి కదా. అయిపోయింది. ఏయ్, కళ్ళు కనిపించట్లేదా? నీకు కనిపించట్లేదా? రోడ్డు నీ బాబుదైనట్టు అడ్డంగా నడుస్తున్నావు. నీ కార్పొరేట్ పొగరు నా దగ్గర కాదు. ఎక్కువ మాట్లాడకుండా వీటికి డబ్బులు కట్టి బయలుదేరు. అవి ఎలాగో మీ దగ్గర బానే ఉన్నాయిగా. బానే ఉన్నాయని ఇచ్చేస్తారా? ఎవరా నువ్వు? అడుక్కోవడంలో ఇదో కొత్త టెక్నికా? ఓవర్ యాక్షన్ చేస్తున్నావంటే చింపిరి చుట్టుదానా. ఇలాగొకటి ఇచ్చానంటే కోవాలంటే నీ ఫేసు రోడ్డు కత్తుకుపోతుంది. ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? మా మమ్మీతో చెప్పి నిన్నేం చేస్తానో చూడు. ఏంటో నువ్వు చెప్పేది? అన్న చాలు, ఇంకా డబ్బులుదే. నా ఫోన్ పగలు కొడతావా నిన్ను? ఏంటి డబ్బులు తీసి మాట్లాడవే? చెయ్యదు. ఏంటే వదిలేది? కాస్ట్లీ కారు ఉంటే సరిపోయిందా? కళ్ళు ఉండాలిగా. అక్కడ పెళ్లి వాళ్ళకి ఇవ్వాల్సిన స్వీట్ మొత్తం పడగొట్టేసావు కదే. ఇప్పుడు వాళ్ళకి నేనేం చెప్పాలి? ఏంటి డెలివరీ బాయ్ అయ్యావా? ఇన్నాళ్ళకి నీకు సూట్ అయ్యే జాబ్ ఎత్తుకున్నావన్నమాట. ఈ మాత్రం దానికి చదవడం ఎందుకురా? కనీసం ఆ డబ్బులైనా మీ నాన్నకు మిగిలేవు కదా. మధ్యలో నా ఫ్యామిలీని తీసుకొచ్చావంటే చంపేస్తాను. హే పోరా, నీ వల్ల మీ ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడుతుందో నాకు తెలుసు. నువ్వు వేస్ట్ ఫెలోవి. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? పొగరనే మాట బై డిఫాల్ట్ మీ బ్లడ్ లోనే ఉందానే. అందరు ఒకేలా బిహేవ్ చేస్తారు. నీకన్నీ మీ అమ్మ బుద్ధిలో వచ్చాయి కదే. ఇంకొకసారి మా అమ్మనేమన్నంటే ఊరుకోను. ఏం చేస్తావే? కొడతావా? కొట్టు కొట్టు. కొట్టేసావంటే కొడతావా? నిన్ను నిన్ను వదలరా ఈరోజు. నీ అంతా చూస్తాను. ఏం తింటున్నావు? ఎంత బలంగా ఉన్నావు? నా కాలేజీలో పట్టుకుంటావా? నీకే చెప్పేది. ఏంటే ఎక్కువ చేస్తున్నావు? ఇదిగో ఆడపిల్ల కాబట్టి వదిలేస్తున్నాను. మర్యాద డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపో. నీకు డబ్బులు ఇచ్చేదేంట్రా? పోరా. డబ్బులు ఇచ్చాలవే. మా అమ్మను చంపేస్తే బాబు. డబ్బులు ఇచ్చాలవే. డబ్బులు ఇవే. వసాయి చింపిరి చుట్టుదానా. ఇప్పుడు వీటి సంగతి ఏంటి? అమ్మకేం చెప్పాలరా దేవుడా? ఆర్డర్ అందలేదా? పెళ్లి స్టార్ట్ అయిపోయిందా? అమ్మా అమ్మా ఇలా రా. ఏమిటే? ఆ గుళ్ళో పెళ్లికి స్వీట్స్ ఇంకా వెళ్ళలేదంట. అదేమిటే? జానకి పంపించానని చెప్పింది. ఇలా హలో. అయ్యయ్యో, కంగారు ఎందుకండి? మీకు చెప్పిన టైంకి స్వీట్స్ అందుతాయండి. నేనిప్పుడే కనుక్కుని మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. జానకి లేట్ చేయదే. కనుక్కో, పంపించదో లేదో అసలు.
అందుకే చెప్పేది ఎవ్వరిని నమ్మొద్దు అని. ఆవిడేమో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, వీళ్ళకేమో డెలివరీ అందలేదు. ఇప్పుడు ఎలా? ఫాలో అప్ చేయాలి కదమ్మా. ఏది టివ్వు, నేను ట్రై చేస్తాను. అబ్బా, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. జానకి ఇలా చేసిందేటే? ఇప్పుడు ఎలాగే? నన్ను అడిగితే పెళ్లి వాళ్ళు కాల్ చేస్తున్నారమ్మా. తీ. స్వీట్స్ ఆన్ ద వే సార్. ప్లీజ్ కాస్త ఓపిక పట్టండి సార్. ఓకే. భగవంతుడా, మళ్ళీ చేయి. ఛీ, లిఫ్ట్ చేయట్లేదు. సారీ పంతులు గారు, కాస్త ఆలస్యమైంది. పర్వాలేదు బాబు, ఇప్పుడే వంటలు పూర్తయ్యాయి. ఈ రోజంతా ఒకటే హడావుడి. ఒక పక్క ఎవరిదో పెళ్లి జరుగుతుంది, ఇంకో పక్క ఈ అన్నదానం. అయ్యయ్యో, మీకు శ్రమ కలిగించినట్టున్నాను. ఇందులో శ్రమేముంది బాబు, మీరు డబ్బులు ఇస్తున్నారు, నేను దగ్గరుండి చూసుకుంటున్నాను. అయినా పోయిన వాళ్ళు పోతే పోయారు గాని సంవత్సరానికి కలిపి ఒకేసారి శాంతి చేస్తే సరిపోతుందనుకునే ఈ రోజుల్లో మీరిలా శాస్త్రోక్తంగా నెలమాసికాలు పెడుతూ మీ చెల్లి ఆత్మకు శాంతి చేకూరాలని ఆరాటపడుతున్నారు. ఆవిడ స్మారకంగా 10 మందికి అన్నదానం చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నందుకు నాకు చాలా తృప్తిగా ఉంది. ఉండండి, మీరు కూర్చోవడానికి కుర్చీ ఏర్పాటు చేయిస్తాను. పర్వాలేదండి. మీ చెల్లి సంవత్సరికాలు అయ్యేంత వరకు మీకు గుడిలో ప్రవేశం లేదు. అయినా 3 నెలల నుండి అన్నదానం జరిపిస్తూ ఇలా వచ్చి గుడి బయటే నిలబడి కార్యక్రమం అయిపోయేంత వరకు మీరు కదలటం లేదు. ఇలా వెళ్తాను పంతులు గారు. నా చెల్లి ఆత్మ శాంతించేలా 10 మంది తృప్తిగా భోంచేస్తూ ఉంటే అది చూసి వెళ్తే కానీ నా మనసు నిండదు. మీరు వెళ్ళి ఏర్పాట్లు చూడండి. అలాగే బాబు. అత్తయ్య, కాస్త ఫోన్ చూడొచ్చు కదా, ఎంతసేపటి నుంచి మోగుతుందో. హలో హలో ఏంటండి? హలో, ఎంతసేపటి నుంచి చేయాలి మీకు ఫోన్? ఎవరండి మీరు? ఏం కావాలి? పెళ్లికి ఇంకా స్వీట్స్ చేరలేదంట. అసలు మీరు పంపించారా లేదా? ఓ, ఇందిరగారి కూతురా మాట్లాడేది? నువ్వేం కంగారు పడకమ్మా, నా కొడుకెళ్ళి చాలాసేపు అయింది. ఈ పాటికి ఇచ్చేసుంటాడు కూడా. ఇస్తే మాకు ఫోన్లు ఎందుకు వస్తాయండి? ఇలా ఇయ్యి. జానకి, నిజంగానే పంపించావు కదా? ఇబ్బంది ఏం లేదు కదా? లేదండి, ఉదయం స్వీట్స్ అయిపోయాకే నేను వేరే పనిలోకి వెళ్ళాను. నా కొడుకు సాకిబ్కిచ్చి పంపించాను. అయితే సరే. ఉంటాను. మరి ఇంకా ఎందుకే వాళ్ళు ఫోన్ చేస్తున్నారు? అమ్మ వాళ్ళేనమ్మా, ఏం చెప్పాలి? పంపించేసామని చెప్పవే. చెప్పు. ఆ జానకి మాటలు నమ్మొచ్చా? తను అబద్ధం చెప్పదే. తీయి. హలో, అదే
ఆన్ ద వే సార్, ఆన్ ద వే. ఎన్నిసార్లు చెప్పిందే చెప్తావు అమ్మాయి. ఇంకో 10 నిమిషాల్లో రాకపోవాలి, అప్పుడు చెప్తాను నీ పని. అయ్యో అది కాదు సార్. సార్ 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 సార్. అమ్మా ఇదేదో పులిహోర అయ్యేటట్టుందే. అబ్బా ఏం కాదులేవే, నువ్వు ఊరుకో. నీకేం తెలీదే అమ్మా. ఇప్పుడు నీకు హ్యాపీగా ఉందా? ఈరోజు తన కాలేజ్ కూడా రాలేదు తెలుసా, కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. మాది కూడా సేమ్ సిచ్యుయేషన్. తప్పు ఎవరి వైపు ఉంటే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయరు. తప్పు అతనిది కాదు, నీది. నువ్వు నిన్న చేసిన పని వల్ల అతను ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యి ఈరోజు కాలేజ్కి రాకుండా ఉండిపోయాడు. నీ ఓవర్ యాక్షన్ వల్ల అతని జాబ్ పోయే ప్రమాదం ఉంది తెలుసా. పాపం ఎంత ఫీల్ అయి ఉంటాడో. లవ్ అన్నావుగా, నీ హ్యాపీనెస్ కోసమైనా కాలేజ్కి వచ్చి ఉండొచ్చు కదా. అతను నీలాగా దులిపేసుకుని వెళ్ళిపోయే టైప్ కాదు, చాలా సెన్సిటివ్. నీ వల్ల మా ఇద్దరి మధ్య ఏదైనా డిస్టర్బెన్స్ రావాలి, నీకెప్పటికీ కనిపించకుండా నేను ఎక్కడికో వెళ్ళిపోతాను, గుర్తుంచుకో. ఓయ్ ఓయ్, ఈ రోజు ఇంత దరిద్రంగా ఏడ్చిందేంటో. ఓ వైపు పెళ్లి వాళ్ళు, ఇంకోవైపు జానకి వాళ్ళు, ఇప్పుడేమో ఈ మెంటల్. ఓ గాడ్. నేత్ర, నీకు ఇష్టమైన వంటకాలన్నీ చేయించానమ్మా. నువ్వు ఇష్టంగా తినే అమ్మ చేతి కజ్జికాయలు కూడా చేయించానురా. ఎన్ని చేసినా నీ లోటు తీరడం లేదురా. అన్నయ్య నన్ను ప్రేమగా పిలిచే పిలుపుకి నేను దూరం అయ్యానురా. అన్నయ్య అన్నయ్య అన్నయ్య. ఇక్కడున్నారేంటన్నయ్య? అన్నయ్య సారీ, అలా పిలవడం మీకు ఇష్టం లేకపోతే పిలవలేండి. నిజంగా నా చెల్లి పిలిచినట్టే ఉందమ్మా. నిజంగానా? అయితే ఇప్పటి నుంచి అన్నయ్య అని పిలవచ్చా? అవును, నాన్నగారు రాలేదా? అమ్మెలా ఉంది? ఏమనుకోకండి అన్నయ్య, ఇలా అడగటానికి నాకంటూ ఓ కుటుంబం లేదు కదా, అందుకే ఈ యాంగ్జైటీ. నాన్న రాలేదమ్మా, అమ్మ రాలేదు, రాకూడదు. ఏ? ఈ రోజుకి నేత్రపోయి 4 నెలలయింది. తన ఆత్మశాంతి కోసం ప్రతి నెల మాసికం జరిపించి ఇలా గుడికొచ్చి అన్నదానం జరిపిస్తున్నాను. చిన్నప్పటి నుండి నేత్రకు ఓ అలవాటు ఉండేది. ఎప్పుడు గుడికొచ్చినా తన చేతిలో ఉన్నది తనకు తోచింది అందరికి దానం చేసి కానీ వెళ్ళేది కాదు. బ్రతికుండగా తనకున్న అలవాటుని పోయిన తర్వాత తన గుర్తుగా ఇలా మా అలవాటుగా మార్చుకున్నాం. వెళ్ళమ్మా, వెళ్ళి భోజనం చేయి. తప్పకుండా అన్నయ్య. జీవితం ప్రసాదించిన నిద్ర రుణం ఎలాగో తీర్చుకోలేను, అందుకే ఈ భోజనాన్ని మహాప్రసాదంగా భావించి తృప్తిగా తింటాను.
బాబు ఇక్కడ కూడా విస్తరి వేయి. తృప్తిగా భోంచేయండి. ఆహా వద్దండి. ఈ కజ్జికాయలంటే మా నేత్రకి ఎంతో ఇష్టం రా, వద్దనకు. ఇంకొకటి ఎక్స్ట్రా వేయండి. ఇప్పుడు అర్థమైందన్నయ్య, రుచి అనేది నాలుకకి మాత్రమే సంబంధించింది కాదు, మనసుకి సంబంధించింది కూడా అని. ఏమైపోయాడు వీడు? ఈ పాటికి ఇచ్చి రావాలి. తప్పు చేశాను, అసలు నేనే వెళ్లాల్సింది. ఎక్కడున్నాడో ఎవరితో గొడవ పడుతున్నాడో. ఒరే ఒరే ఒరే, స్వీట్స్ ఇచ్చేసావా? ఎందుకురా లేట్ అయింది? ఏంటి ఇచ్చేది? నేను దారిలో వెళ్తుంటే ఆ జయరాం లేడు, అదే మీ ఆయన దేవుడు. అయ్యో, అతని గారాల కూతురు వచ్చి నన్ను కారుతో గుద్దింది. అసలు అసలు ఇదంతా ఎరిదాని వల్ల వచ్చింది. డబ్బుందని బాగా పొగరు. దాని అన్నకెంతుందో అంతకన్నా డబ్బులుంది దీనికి. ఇంకా నయం, స్వీట్లు మాత్రమే పడిపోయాయి, నాకేం కాలేదు. వాళ్ళకి డబ్బుంటే చాలు, ఇంకేం కనబడదే. ఇంకా చాలే ఆపు. నువ్వు సరైన వాడివా? రోడ్డు మీద ఏవో దిక్కులు చూస్తూ నడుస్తుంటావు. రాజాగారెప్పుడు కలలో విహరిస్తుంటారు కదా. కనిపెట్టేసింది. అంటే అదేం కాదే, అది. చాలరా బాబు ఆపు. నిన్ను పంపడం నాది బుద్ధి తక్కువ. కనీసం అక్కడ ఫంక్షన్ ఆగిపోతుంది, ఎక్కడైనా ఆగి అవే స్వీట్స్ కొనివ్వాలన్న ఆలోచన కూడా రాలేదా నీకు? ఆలోచనే ఉంటే సరిపోదు, జోబులో డబ్బులు కూడా ఉండాలి. నా కర్మ, వదిలేయ్. ఇందరు గారికి ఏం చెప్పాలో ఏమో. కర్మ. జానకి, స్వీట్స్ డెలివరీ అయిపోయాయా? అది స్వీట్స్ అన్ని కింద పడిపోయాయి. ఏంటి, స్వీట్స్ కింద పడిపోయాయా? ఏం మాట్లాడుతున్నావు జానకి? ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి వాళ్ళకి? వాళ్ళ దగ్గర ఫుల్ అమౌంట్ తీసుకున్నాను, ఇప్పుడు వాళ్ళు నా దుంపు తెంచుతారు. అది కాదు ఇందిర గారు, నాకు కాస్త అలసటగా ఉండి నా చిన్న కొడుకుని పంపాను, కానీ దారిలో. చాలే ఆపు. నీకు ఆర్డర్ ఇచ్చి తప్పు చేశాననిపిస్తోంది. సప్లై చేయడం చేత కాకపోతే ఇంట్లో ఒక మూల కూర్చోవాలి, కానీ ఇలా మా పరువు పోగొడతావా? ఇన్నేళ్ల సర్వీస్ లో ఇందిరమ్మ క్యాటరింగ్ అంటే ఇంత మచ్చ కూడా లేదు, కానీ నీ వల్ల ఈవేళ నా వ్యాపారం దెబ్బతినేలా ఉంది. ఇదిగో, ఏ మాత్రం తేడా జరిగినా నువ్వే నష్టపరిహారం చెల్లించాలి, చెప్తున్నా. ఏంటమ్మా, వాళ్ళేమైనా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నారా? తప్పు మనదిరా, తప్పదు, పడాలి. జీవితం ఇదంతా రింగులు చుట్టూ దాని వల్లే. అది మళ్ళీ నాకు కనపడాలి, దాని చుట్టూ మొత్తం కట్ చేస్తా. What? Yes, sir. Netra left 3 months ago. Who is Nandu?